నందు ప్రియమైన సహోదరి సహోదరులకు యేసుక్రీస్తు నామములో శుభములు. దేవుని యొక్క మహిమ మీ మీద ప్రకాశించును గాక. ఈరోజు దేవుడు మనకిచ్చిన మాట తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. అవివేక తర్కములను, వంశావళులను, కలహములను, ధర్మశాస్త్రమును గూర్చిన వివాదములను నిష్ప్రయోజనమును వ్యర్థమునై ఉన్నవి గనుక వాటికి దూరముగా ఉండుము. ఈ మాటలు తీతుకు పౌలు గారు రాస్తున్న ఉత్తరములో తెలియజేస్తున్నారు. ఇక్కడ తీతుకి పౌలు గారు చెప్తున్నారు కదా, అవివేక తర్కములను అంటే వివేకము లేని తర్కములు, బైబిల్ గ్రంథంలోనివే అనవసరమైన వాటిని తీసుకొని వాటి మీద తర్కించుకుంటూ సమయాన్ని వృధా చేస్తారంట. అవివేక తర్కములను, వంశావళులను అంటే వంశావళుల గురించి ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారనమాట. అర్థము కాకపోయినా వాటిని అర్థం చేసుకోవడానికి అర్థం అయ్యేటట్టుగా మాట్లాడుతూ ఉంటారన్నమాట. కలహములను అంటే వాక్యములోనివే తీసుకొని కలహపడుతూ ఉంటారన్నమాట. ధర్మశాస్త్రమును గూర్చిన వివాదములను, ధర్మశాస్త్రం గురించి వివాదం పెట్టుకుంటారు. అటువంటి ఇవన్నీ కూడా నిష్ప్రయోజమును వ్యర్థమునై ఉన్నవంట. అంటే తర్కములు చేయడము, వివేకము లేని తర్కములు. అవివేక తర్కములు అంటే వివేకము లేని తర్కములను, వంశావళులను, కలహములను, ధర్మశాస్త్రమును గురించిన వివాదములను, ఇవన్నీ కూడా దేవుని నుండి నిన్ను దూరం చేస్తాయి అని తెలియజేస్తున్నారు. మన దేవుడు సమాధానాన్ని కోరుతున్నారు, కలహాన్ని కోరడం లేదు, వివాదాలను కోరడం లేదు, తర్కములను కోరడం లేదు, ప్రేమను కోరుతున్నారన్నమాట. అవన్నీ వదిలేసి వీళ్ళు ఏం చేస్తున్నారంట, వివేక తర్కములు పెట్టుకొని ఆ వంశావళుల గురించి మాట్లాడుకోవడం, కలహములు పెట్టుకోవడం, ఒకరికొకరు కలహం అవ్వడం, ధర్మశాస్త్రమును గూర్చి వివాదములు, వాక్యములు అలాగుంది కదా ఇలాగుంది కదా అని వివాదాలు పెట్టుకుంటారట. ఇవన్నీ కూడా నిష్ప్రయోజమును వ్యర్థమునై ఉన్నవంట. ఇవన్నీ కూడా ఏమైపోతాయంట, నిష్ప్రయోజనం అంట. అంటే ప్రయోజనం లేకుండా అయిపోతాయి, ఇంకొకటి వ్యర్థమైపోతాయట. కనుక వాటికి దూరముగా ఉండుము అని చెప్తున్నామట. కనుక వాటికి ఎలా ఉండాలంట, దూరముగా ఉండాలంట. ఈరోజు ఫ్రెష్ మన్నా వింటున్న ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోవాలి. మనము కూడా చాలాసార్లు వీటన్నిటిలో చిక్కబడిపోతూ ఉంటాం. ఇవి తర్కించుకున్నప్పుడు, వివాదాలు పెట్టుకున్నప్పుడు, వంశావళుల గురించి చర్చిస్తున్నప్పుడు మన శరీరం అనేది ఉప్పొంగుతుంటుంది అనమాట. కానీ ఆత్మకి ఏటి అందదు. కనుక అవి ఏమైపోతాయి అంటే నిష్ప్రయోజనముగా మారుతాయి, వ్యర్థముగా మారిపోతాయి. ఎవరైతే శరీరమును ఆస్పదం చేసుకొని ఉంటారో వీటన్నిటిలోకి వెళ్ళిపోతూ ఉంటారు. కనుక పౌలు గారు అంటున్నారు కదా, తీతు నువ్వు వీటన్నిటికీ కూడా దూరంగా ఉండు. ఇందులో ప్రవీణులు అనుకున్న వాళ్ళు కొన్నిసార్లు మార్గాలు తప్పిపోతున్నారు అని దేవుడు తెలియజేస్తామట. ఈరోజు ఫ్రెష్ మన్నా వింటున్న ప్రతి ఒక్కరము కూడా వాక్యములోని సత్యాన్ని గ్రహించుదుము గాక. వాక్యములో ఆశ్చర్యకరమైన సంగతులు మనం ఎరుగునట్లు మన కన్నులు తెరవబడాలని ప్రార్థించుదుము గాక. వాక్యము ధ్యానిస్తూ దేవునికి దగ్గరవుదుము గాక. అటువంటి కృపా జ్ఞానం మనందరికీ కలుగును గాక. ఆమేన్.